अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सकना भवतु सकनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నిన్నటి వరకు మనం భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం అనే మూడు ఆకాశాలను గురించి మనం తెలుసుకున్నాం. మూడు ఆకాశాలు ఉన్నాయా? మూడు ఆకాశాలు లేవు. మరి మీరు మూడు ఆకాశాలు ఉన్నాయని చెప్పారు, మళ్ళీ మూడు లేవంటారు ఏంటండి? ఏది నిజమో ఏది అబద్ధమో మాకు ఒకటి చెప్పి చంపండి, మమ్మల్ని అన్యాయంగా చంపవాకండి. నాయనా, ఉన్నది ఒక ఆకాశమే. అది నీ దృష్టితో చూస్తే భూతాకాశమే. అదే నా దృష్టితో చూస్తే చిదాకాశమే. నీ దృష్టితో చూస్తే అది భూతాకాశం అంటే మనకు కనబడుతోంది. నా దృష్టితో చూస్తే అది చిదాకాశం. చిదాకాశంలో దృశ్యమే ఉండదు కదా, భూతాకాశంలో దృశ్యమే ఉంటుంది. రెండిటికి తేడా జాగ్రత్తగా వినండి. భూతాకాశంలో ఏముంటుంది? దృశ్యమే ఉంటుంది. ఆ దృశ్యము ఎలా ఉంటుంది అంటే కదా, నిమిత్త ఉపాదానాలతో కూడే ఉంటుంది. ఎక్కడ దృశ్యం కనిపించినా నిమిత్తము ఉపాదానము ఉండి తీరాలి. ఎక్కడ? భూతాకాశంలో. భూతాకాశంలో దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే నిమిత్త ఉపాదానాలతో కలిసి ఉంటుంది. దానికి సత్యత్వం ఉంటుంది. సత్యత్వం అంటే ఏమిటి? అది నిజం. నేను అబద్ధం అంటే మీరు నమ్మరు కదా. ఎదురుగా కనబడుతుంటే నమ్ముతారు. ఏంట్రా భరత్ ఉన్నాడు అంటే మీరు లేడు అంటే కనబడుతుంటే లేడంటావేమిటి? నీకు కళ్ళు లేవనన్నా అనాలి, లేకపోతే అక్కడ ఉండకుండా అన్నా ఉండాలి. ఒక లేడని చెప్పాలంటే నాకన్నా కళ్ళు లేకుండా పోవాలి, లేకపోతే నిజంగా అక్కడ వస్తువు లేకుండా ఉండాలి. కానీ వస్తువు ఉన్నది. ఉన్నదని ఎవరంటున్నారు? నేను లేడంటున్నాను, కానీ మీరందరూ ఉన్నాడంటున్నారు. పదుగురాడు మాట పాటి అయి ధరజెల్లు, ఒక్కడాడు మాట లెక్కలేదు. 10 మంది మాట్లాడిన మాటే నిజం అవుతుంది. 10 మంది ఏమంటున్నారు? ఉన్నాడంటున్నారు. మరి ఉన్నాడన్నది నిజమా, లేడన్నది నిజమా? ఉన్నాడన్నదే నిజం. ఎక్కడ? భూతాకాశంలో. నేను భూతాకాశంలో ఉంటే భూతాకాశంలో వస్తువుకి నిమిత్త ఉపాదానాలుంటే నిమిత్త ఉపాదానాలు ఉన్న వస్తువు వాస్తవమై కూర్చుంటుంది, అవాస్తవం కాదు. మరి మీరు అవాస్తవం అని ఎలా చెప్తున్నారండి అని అడిగితే కదా, వాస్తవికత అనేది దేనికి వస్తుందంటే నాయన ఎప్పటికీ ఉండాలి. నువ్వేదైతే వాస్తవం అంటున్నావో అది ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు నువ్వు భరత్ ఉన్నాడు అని అంటున్నావు. ఆనందధామంలో సాయంకాలం 6 నుంచి 7:30 వరకు
భరత్ ఉంటాడు ఇక్కడ. 7:30 తర్వాత ఇక్కడ భరత్ ఉంటాడా? ఉండడు కదా. అప్పటికి 7:30 తర్వాత ఉండని భరత్ ఆనందధామంలో లేడు. ఇంకో చోట ఎక్కడన్నా ఉంటే ఉన్నాడేమో, మరి నేను చూడలేదు కదా, నేను ఇక్కడ చూస్తేనే ఉన్నాడంట. కాబట్టి ఇక్కడ లేడు. వాడు ఎప్పుడో 2000 సంవత్సరానికి ముందు ఉన్నాడు అనుకో. ఇప్పుడు రాబట్ట 97, బిఫోర్ 97 భరత్ ఉన్నాడా అని అడుగుతా. ఆనందధామంలో లేడంటున్నారు. సరే, ఒకటి పర్టికులర్ టైంలో ఉన్నాడు అంటున్నారు, తర్వాత లేడన్నారండి. వాడు ఉన్నాడు అని మేమంటుంటే మీరు లేడంటారు అంటే, నాయన 96కు ముందు ఉన్నాడా కదా, 2090 తర్వాత ఉంటాడా? ఉండడు. ఎవడైతే ముందు లేడంటున్నావో తర్వాత ఉండడు అంటున్నావో వాడు ప్రజెంట్ ఉన్నా కూడా మాకు లేనట్లే. అప్పుడు ఈ కనబడుతున్న జగత్తు ఎప్పుడు కనబడుతోంది? ప్రజెంట్ టైంలోనే కనబడుతోంది కదా. కాబట్టి ఈ ప్రపంచం లేదు అని మేము అంటాం. ఉన్నది అని మీరు అనాలంటే దానికి వాస్తవికత ఉండాలి. మీ ప్రపంచానికి వాస్తవికత ఎప్పుడుంది? ప్రజెంట్ పొజిషన్లోనే ఉంది. కాదండి, మీరు ఎప్పుడో 97కు ముందర అంటున్నారు, 2090 తర్వాత అంటున్నారు, మాకు అవన్నీ అక్కర్లేదండి, ఇప్పుడున్నామా లేదా కదా. ఇప్పుడున్నావా అన్న నీ పొజిషన్నే తీసుకొచ్చి చెప్తాను. నిన్న నువ్వు ఉన్నావు కదా, రేపు కూడా నువ్వు ఉంటావు కదా, ఇవాళ కూడా నువ్వు ఉన్నావు కదా. నిన్నటి నీవు, ఇవాల్టి నీవు, రేపటి నీవు ఒకడివేనా? జాగ్రత్తగా ఆలోచించు. కాదు. ఎందుకు కాదు? ఏ రోజుకు ఆ రోజు నువ్వు మారిపోతుంటే నిన్నటి నీవు, నీ సెల్స్ అన్నీ కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని కొత్తవి పుట్టినాయి. ఇవాల్టి దాంట్లో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఆ మైన్యూట్ చేంజ్ని నువ్వు కనుక్కోలేకపోబట్టి నువ్వు సేమ్ అంటున్నావు. దానికి మేమేం చెప్పామంటే 4 గంటలప్పుడు మల్లె మొగ్గ, 7 గంటలప్పుడు మల్లె మొగ్గ ఒకటేనా అని అడుగుతా. నువ్వు ఒకటే అంటావు, నేను ఒకటి కాదంట. ఎందుకు కాదంటావురా? నీకేం పొయ్యే కాలం వచ్చింది అని అంటే కదా. ఒరే, నువ్వు కావాలంటే ఫోటో తీసుకోరా. 4 గంటలప్పుడు మల్లె మొగ్గ ఎలా ఉంది, 7 గంటలప్పుడు మల్లె మొగ్గ ఎలా ఉంది. 7 గంటల మల్లె మొగ్గ వికసించింది, సువాసన వెదజల్లుతోంది. 4 గంటల మల్లె మొగ్గలో సువాసన వెతికి చూసినా లేదు కదా. ఒకవేళ వెతికి చూడాలని నువ్వు ఓపెన్ చేస్తే చచ్చిపోతుంది అది. ఎవరు? కాబట్టి నువ్వు చూస్తున్న దృష్టిలో నువ్వు అది ఇది ఒకటే అంటున్నావు, కానీ నిజంగా ఒకటి కాదు. మరి ఒకటి ఎప్పుడంటే తాత్కాలికంగా వాస్తవ స్థితి ఉంది దానికి. అది ఇంతకు ముందు లేదు, ఇక మీదట ఉండదు, కానీ తాత్కాలికంగా ఉంది. దాన్ని మేమేమంటామంటే వ్యవహార సత్యం. వ్యవహారంలో ఇప్పుడు మాత్రమే సత్యం. దాన్ని నీ చేత ఒప్పించడానికి మేమేం చేస్తామంటే, అరుణ్ గోవిల్ అనేవాడు ఉన్నాడు, కానీ ప్రజెంట్ రాముడు ఉన్నాడు. ఈ స్టేజీ మీద ఉన్నంత వరకే వీడు రాముడు. నిన్న వీడు రాముడు కాదు, వీడు అరుణ్ గోవిల్. రేపు వీడు రాముడు కాదు, వీడు అరుణ్ గోవిల్. కాబట్టి నిన్న రేపు ఉన్నవాడు సత్యమా, ఈరోజు ఉన్నవాడు సత్యమా? ఈరోజు ఉన్నవాడు సత్యం కాదు. అందుకని అయితే కనబడుతున్నాడు.
వాడికి మేమేం పేరు పెట్టామంటే వ్యవహార సత్యం, తాత్కాలిక సత్యం. నీవు నేను సత్యం అంటావు, భూతాకాశంలో నేను సత్యము అని నువ్వు మాట్లాడుతున్నావు. అవునరా నాయన, నీ బాల్యంలోకి వెళ్ళు. బాల్యంలో నువ్వెంత చిన్న గౌను వేసుకున్న ఒక చిన్న పాపాయి, అది సత్యమా? ఇప్పుడున్న నువ్వు సత్యమా? రేపు నడుము వంగిపోయిన నీవు సత్యమా? కదా, సత్యమే. రేపు సంగతి అసలు నాకు తెలియదు, నేను ఉంటానో ఉంటానో కూడా తెలియదు. పోనీ నిన్నటిది సత్యమైతే అది ఇవాళ ఉండాలి, నాకు లేదు. అందుకని నీకు కనిపిస్తున్నా కూడా జగత్తు సత్యం కాదు. మరి ఏ సత్యం ఇది? వ్యవహార సత్యం. కాబట్టి వ్యవహార సత్యము, శాశ్వత సత్యము అని రెండు ఉన్నాయి. ఇప్పుడు నీకున్నది వ్యవహార సత్యం. కాబట్టి వ్యవహార సత్యంలో భూతాకాశము ఉంది, జీవుడు ఉన్నాడు. వ్యవహార సత్యంలో భూతాకాశం ఉంది, జీవుడు ఉన్నాడు కదా. ఇది ఎలాంటి వ్యవహార సత్యమో నీకు ఇప్పుడు చెప్తా. మళ్ళీ చిత్తాకాశంలోకి రా. అంటే భూతాకాశంలోనే ఇంకొక చిత్తాకాశం ఉంది. చిత్తాకాశాలు అనేకం, భూతాకాశం ఏకం. చిదాకాశం ఏకం, చిత్తాకాశం అనేకం. ఇది చిత్తాకాశం, ఇది భూతాకాశం, ఇది చిదాకాశం. అంటే మధ్యలో మీకేముంది? ఉంది కదా, మధ్యలో మీకు చిత్తాకాశం ఉంది. ఇట్నుంచి ఇది ఏకమే, అట్నుంచి అది ఏకమే. అట్నుంచి లోపలికి వచ్చామా అది అనేకం అవుతుంది, ఇట్నుంచి లోపలికి వెళ్ళామా ఇది అనేకం అవుతుంది. అర్థమవుతుందా? నేను ఇక్కడ ఉన్నది భూతాకాశం అని మీరందరూ అంటున్నారు. ఇది నాకు అసత్యం, మీకు సత్యం. మీ చేత కూడా ఇది అసత్యం అని చెప్పించేశారు. ఒప్పుకున్నారు కదా, ఒప్పుకోలేదా? ఏమని ఒప్పుకున్నారు? ఇది వ్యవహార సత్యమే కానీ యథార్థ సత్యం కాదు అని ఒప్పుకున్నారు. ఇంకా ఒప్పుకున్న తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు. మరి అక్కడికి వచ్చేటప్పటికి చిదాకాశం, చిదాకాశంలో కూడా ఏకమే ఉంది కదా. ఆ చిదాకాశం చిత్తాకాశంలోకి వచ్చేప్పటికి అనేకమైంది. అది ఎలా అవుతుంది? ఒక అద్దాన్ని ముక్కలుగా విభజిస్తే అనేక ముక్కలైతే ప్రతి ముక్కలో కూడా ఒక బింబం పడుతుంది కదా. నా దగ్గర ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో నా బొమ్మ పడుతుంది, ఒక బొమ్మే పడింది. ఈ అద్దాన్ని నేను కింద పడేశాను, చాలా ముక్కలైంది. ఎన్ని ముక్కలైంది అని తెలియదు, చాలా ముక్కలైంది. ఏ ముక్క తీసుకుని నేను మొహం చూసినా, తీసుకుని చూడవాకండి, ఆ ముక్క పట్టుకున్నారంటే చేయి కోసుకుంటుంది. ఆ ముక్కలో నా ముఖం ఒకటి కనపడుతుంది. ఇంకొక ముక్క తీసుకుని వాడు చూశాడు, వాడి బొమ్మ కనపడుతుంది. ఇంకొక ముక్క తీసుకుని ఇంకోటి చూశాడు, వాడి బొమ్మ కనపడింది. ఇప్పుడు ఆ ఆకాశము అనేకమైందా ఏకమైందా అని నేను అడిగితే ఆకాశం ఏకమే, అద్దం ఒకటే. అంటే ముక్కమైన అద్దం ఒకటే కదా, కానీ నాకు అనేకంగా కనపడుతోంది. అర్థమైందా? ఏమ్మా, అద్దం ఒకటే కదా, ఆ ముక్కలన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక అద్దమే ఉంటుంది. కానీ ప్రతి అద్దంలో ఒక్కొక్క ప్రతిబింబం కంప్లీట్గా పడుతుంది. కంప్లీట్గా పడుతుంది అనేది కదా. పెద్ద అద్దంలో నా ముఖం ఎట్లా పడిందో, నేను ఎట్లా పడ్డానో
చిన్న మనం చీరలకు అద్దాలు కుట్టుకుంటారు, ఇంతంత అద్దాలు, ఆ అద్దంలో కూడా నా ముఖం కనబడుతుంది. నా ముఖం ఒక పీస్ కనబడుతుందా? మొత్తం కనబడుతుంది. ఏమ్మా, పెద్ద అద్దంలో నాది పూర్ణమే కనబడుతుంది, చిన్న అద్దంలో కూడా పూర్ణమే కనబడుతుంది. చిన్న అద్దాలు అనేకమైతే అనేకమైన బొమ్మలు కనబడుతున్నాయి కదా. ఒక పెద్ద అద్దంలో ఒక పెద్ద అద్దం, అటు చిదాకాశ దర్పణమైన ఇటు భూతాకాశ దర్పణమైన ఒక అద్దమే. కానీ చిత్తాకాశంలో అనేక చిన్న 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 అద్దాలు ఉన్నాయి. ప్రతి అద్దంలో ఒక ముఖం కనబడుతోంది కదా. అది ఎవరు అంటే చిత్తాకాశం నీ దగ్గరున్న దర్పణం. నీకు భూతాకాశంలో దర్పణాలు అన్ని, భూతాకాశంలో మనం అందరం ఉన్నానరా, నీ చిత్తాకాశంలో వీళ్ళందరూ ఉన్నారా? లేరు. మరి ఎవరున్నారు? నీవున్నావు, నీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఉన్నావు, నీకు సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఇంకోళ్ళు ఉండడానికి అవకాశం లేదు. అందుకే ఎవడికి వాడి ఇంట్లో అది నీ సంసారం. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి అవే కనపడతాయి. అవే కనబడతాయి అని ఎందుకుంటున్నారండి అంటే, నీకు కల వస్తే నీ చిత్తాకాశాన్ని నువ్వు చూడగలిగితే, కలలో నువ్వు చూస్తుంది నీ చిత్తాకాశమే. ఈ భూతాకాశంలో నీకు తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నీ చిత్తాకాశంలో లేరు. ఉన్నారా నీ చిత్తాకాశంలో? ఉంటే నీకు ఊహలోనన్నా రావాలి, వాళ్ళు రారు. అందుకని నీది లిమిటెడ్ మిర్రర్. నీ మిర్రర్లో నీ వరకు సహజంగా ఉన్న, నీ వరకు పరిమితంగా ఉన్న, నీ వరకు ఏమేముందో అవే పడతాయి. దీంట్లో విశేషం ఏమంటే, మనకు కళ అందుకే పరమాత్మ సృష్టించాడు. విశేషం ఏమంటే, ఇందాక నీకు భూతాకాశంలో నిమిత్త ఉపాదానాలని రెండు ఉన్నాయి, ఇక్కడ నిమిత్త ఉపాదానాలు ఒకటే అవుతుంది. ఒకటే అవుతుందంటే ఏమవుతుంది? భూతాకాశంలో నిమిత్త కంసలు వేరే ఉండాలి, బంగారం వేరే ఉండాలి, అప్పుడే నగ తయారవుతుంది. కుమ్మరి వేరే ఉండాలి, మట్టి వేరే ఉండాలి. కుండ కాదు, మట్టి. మట్టే కదా కుండ కావుతుంది కదా. మెటీరియల్ వేరే ఉండాలి, స్పిరిట్ వేరే ఉండాలి. కానీ చిత్తాకాశంలో అలా కాదు. తానే ఉపాదానం అవుతుంది, తానే నిమిత్తం కూడా అవుతుంది. అంటే చూసేది తనే అవుతుంది, చూడబడే దృశ్యం కూడా తానే అవుతుంది. ఎప్పుడైతే చూసేది చూడబడేది రెండు ఒకటవుతాయో, రెండు ఒకటైనవి, దానికి సత్యత్వం లేదు. ఒక చూసేది ఒక చూడబడేది ఒకటైనప్పుడు, అంటే ఒకటి అంటే ఏమిటి? నేనే చూసేవాడుగా, కళ కనేవాడుగా, కళలో అనుభవించేవాడుగా నేనే రెండవుతా. నా కల్లో ఇంకోడెవడో రాలే, నేనే ఉన్నాను. నేనే దృక్కు దృశ్యము నేనే అయినాను. ఏమో మీరే అయినారా? మీ కల్లో ఇంకోళ్ళు ఎవరో కనపడ్డారు కదండి, మీరు మీరే అయినానంటారేమిటి అని మీరు అడగచ్చు. నేనే కాకపోతే, అంటే కళ కంటున్నవాణ్ణి, కళను నేను కాకపోతే తెల్లవారిన తర్వాత కళ నాకు కనిపించి నేను మీకు చెప్పడానికి లేదు. అంటే కళని కనుక్కున్నప్పుడు చూసినవాడు, కళను ఇప్పుడు మీకు చెప్పేవాడు ఒకడే అయి ఉండాలి. ఆ ఒకడే కలగంటున్నప్పుడు ఆవేశం, కళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ వేషం వేస్తున్నాడు. మరి రెండిట్లో తేడా ఏమిటండి అంటే, కళ కంటున్నప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, బయటకు వచ్చినప్పుడు మీకు చెప్పేటప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. కళలో నన్ను పాము కరిస్తే
పాము కరిచిన బాధ, నొప్పి, భయము అన్నీ నా కల్లో ఉన్నాయి. మీకు చెప్పేటప్పుడు నాకు భయం లేదు. దాన్ని బట్టి మీరేం గ్రహించాలంటే కల కంటున్న సమయంలో అది వ్యవహార సత్యం. వ్యవహార సత్యం ఇందాక కూడా వ్యవహార సత్యం చెప్పాము. వ్యవహార సత్యం అని దేన్ని అంటున్నామంటే అది అనుభవిస్తున్నప్పుడు నీకు అనుభవాన్ని ఇచ్చి దాని నుంచి బయటకు రాగానే అనుభవం ఇవ్వదు అంటే ఎలా ఇవ్వదు? నా కల్లో పాము కరిచిందర్రా, నాకు భయం వేసింది, నేను కల్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు మీకు కళ చెప్తున్నట్టు కూడా నాకు పాము కరవడము నాకు కనబడుతోంది, భయం లేదు. ఎప్పుడు భయం లేదు, ఎప్పుడు భయం ఉన్నది అని అంటే అనుభవిస్తున్న కాలంలో భయం ఉంది. అనుభవాన్ని నుంచి బయటకు వచ్చినప్పుడు భయం లేదు కదా. అనుభవిస్తున్న కాలానికి వ్యవహార సత్యమని పేరు. ఎందుకంటే అది ఆ కాలంలో ఉంది. అనుభవం లేకుండా నేను నీకు చెప్తున్నానే, అది అనుభవం భూతకాలంలోకి వెళ్ళిపోయింది, అందుకని లేదు. దాన్ని సేమ్ అప్లై చేసుకో. ఇక్కడ ఎక్కడ అప్లై చేయమంటున్నాను? ఇందాక నువ్వు భూతాకాశంలో వ్యవహార సత్యం అని ఒక పేరు పెట్టావు, గుర్తుందా? ఆ వ్యవహార సత్యంలో అనుభవిస్తున్నది ఆ క్షణమే. అప్పుడే నీకు కష్టం కానీ సుఖం కానీ ఏ అనుభవమైనా నీకు వ్యవహార సత్యమే వస్తోంది. వ్యవహార కాలంలోనే సత్యమై వస్తోంది. అర్థమవుతోంది కదా నాయన? కళలో నుంచి బయటకు రాగానే అంటే ఏమిటి? వ్యవహారంలో నుంచి బయటకు రాగానే, బయటకు ఎక్కడ వచ్చావు? దాన్ని భూతంలోకి పంపిస్తే నేను బయటకు వస్తాను. కళని నిద్రలో నాకు కళ వచ్చింది, కళని నేను మెళుకువ వచ్చానంటే అది భూతకాలంలోకి వెళ్ళిపోయింది. నేను ఎక్కడికి వచ్చాను? నేను వర్తమానంలోకి వచ్చాను. వ్యవహార సత్యాన్ని భూతంలోకి పంపిస్తే నువ్వు వర్తమానంలో ఉంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. అంటే నీవు కష్టాలు అనుభవించేటప్పుడు, మన కష్టాలు వస్తాయి ఏ మనిషికైనా, సుఖం కూడా వస్తుంది. ఆ సుఖాన్ని కష్టాన్ని నువ్వు అనుభవించేటప్పుడు అంటే అది వ్యవహార సత్యం. ఇంకోడెవడో మనకి ధైర్యం చెప్పక్కర్లే, మనకే ధైర్యం రావాలి. అనుభవం, ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది కదా, దీన్ని వ్యవహార సత్యం అని పాఠంలో చెప్పారు కదా, కాబట్టి కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు వ్యవహార సత్యం. ఇప్పుడు నాకు అనుభవంలో కష్టమే ఉంటుంది. ఎప్పుడు పోతుంది? దీన్ని భూతంలోకి పంపిస్తే సేమ్ కష్టం కనబడుతూ ఉంటుంది, కానీ అది నిన్ను బాధించదు. అందుకని నువ్వు దాన్ని భూతంలోకి పంపగలిగితే, నువ్వు పంపక్కర్లే, అదే పోతుంది. మరి అదే పోయేటైతే నాకు ఇంకెందుకండి ఇవన్నీ పాఠాలు చెబుతున్నానంటే, కష్టకాలంలో నువ్వు కష్టపడకుండా ఉండాలంటే కదా, నీవు కష్టపడుతున్నానని అనుకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దాన్ని భూతంలోకి పంపాలి. దాన్ని భూతంలోకి పంపాలంటే నువ్వేమని ఆలోచించాలి? ఇది వ్యవహార సత్యం, తాత్కాలికంగా వ్యవహార సత్యం. మరి నేనెవరు? నేను పరమార్థ సత్యం, ఇది వ్యవహార సత్యం అని నువ్వు అనుకుంటే, నువ్వు అనుకోగానే అది భూతంలోకి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు అప్పుడు ఎక్కడ ఉంటావు? నేనులో ఉంటావు. కళ కనిపించి నువ్వు ఎవరికన్నా చెప్పేటప్పుడు నిన్ను కళ ఎలా బాధించదో, నిన్ను కష్టాలు సుఖాలు బాధించవు. కానీ మనం ఏం చేస్తామంటే వ్యవహార సత్యాన్ని ప్రొలాంగ్ చేయటానికి ప్రయత్నిస్తాం కదా. ఎట్లా అంటే మీకు చెప్తా చూడండి. ఒక వ్యక్తి మన ఇంట్లో చనిపోయాడు.
చావగానే ఎవరికైనా దుఃఖం వస్తుంది. ఎందుకంటే అకస్మాత్తుగా ఇన్ని రోజుల నుంచి మన దగ్గర ఉన్న మనిషి ఆల్ ఆఫ్ ఏ సడన్ చచ్చిపోయినాడంటే ఇక వాడు పలకడు కదా, వెంటనే నీకు దుఃఖం వస్తుంది. దుఃఖం రాగానే ఓ వచ్చిందా, ఇప్పుడు నేను వ్యవహార సత్యంలో ఉన్నా కాబట్టి దుఃఖం అనేది ఆటోమేటిక్గా రావాలి. కళ్ళలో భయం పుట్టినట్టు ఇప్పుడు దుఃఖం రావాలి. అది ఎప్పుడైతే ఇది వ్యవహార సత్యము అన్న థాట్ వచ్చిందో నీకు ఇమీడియట్గా నువ్వు నేనులోకి వెళ్ళిపోతావు. నీ కష్టం భూతకాలంలోకి వెళ్ళిపోతుంది కదా. వెంటనే నీకు ఆ క్షణంలో ఉన్నంత దుఃఖం మళ్ళీ రావటల్లా. అది మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే నేను వచ్చా మీ ఇంటికి నిన్ను పలకరించడానికి, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇందాక కదా ఈ కష్టం నాకు వచ్చింది, ఇప్పుడు రాలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు దుఃఖం వచ్చింది అంటే నేను మళ్ళీ భూతంలోకి వెళ్ళాను. అది ఇప్పుడు కష్టం నీకు వస్తున్నదా, నువ్వు కష్టాన్ని కౌగలించుకుంటున్నావా? పైగా నువ్వే ఏం మాట్లాడతావో తెలుసునా, గుర్తుకొస్తున్నాయమ్మా అంటే గుర్తు ఎవరు తెచ్చుకోమన్నాడు నిన్ను? అప్పుడు నేను అన్నది గుర్తు తెచ్చుకుంటే కదా, నేననేది లేకపోతే నీకు అనుభవం రాదు అసలు. కాబట్టి అనుభవం వచ్చింది అంటే అప్పుడు కూడా నేను ఉంది, ఇప్పుడు కూడా నేను ఉంది. అప్పుడు నేను శరీరంతో తాదాత్మ్యం చెందింది, బయటికి వచ్చింది, మళ్ళీ నువ్వు దాన్ని తీసుకెళ్ళి దాంతో కలుపుతున్నావు. అందుకని నీకు దుఃఖం వస్తుంది. నువ్వు ఆలోచించు, కలలో నీవు పొందిన అనుభవం మెళుకువ వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్కో మీ ఇంట్లో వాళ్ళకో చెప్తున్నప్పుడు నీకు ఆ దుఃఖం కలగలేదు కదా, అందుకంటే నువ్వు మళ్ళీ దాంట్లోకి వెళ్ళలే. అప్పుడు నువ్వేమైనావు, సాక్షిగా ఉండి దాన్ని చెప్తున్నావు. నీ కళ నీకు కనపడుతోంది, సాక్షిగా ఉండి నువ్వు చెప్తున్నావు, అందుకని నీకు దుఃఖం కలగలే. మరి మీ ఇంట్లో వ్యక్తి చనిపోయినప్పుడు నీకు మళ్ళీ ఎవరైనా పలకరించడానికి వస్తే నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? నువ్వు దాంట్లోకి వెళ్ళావు. అది అర్థమైందా? అవునా కాదా? కదా. కాబట్టి చిత్తాకాశంలో ఏం జరుగుతోంది అంటే వ్యవహార సత్యాన్ని పరమాత్మ నీకు చూపిస్తున్నాడు. ఒరే నాయన, ఇది వ్యవహార సత్యంరా. వ్యవహార సత్యంలో అంటే భూతాకాశంలో నీకు చూపించలేడు ఆయన. ఎందుకని? భూతాకాశంలో నిమిత్త ఉపాదానాలు రెండు ఉన్నాయి, చిత్తాకాశంలో నిమిత్త ఉపాదానాలు ఒకటైంది. ఒకటి కాలేదా? మీ కల్లోకి ఇంకెవడన్నా వచ్చి వడ్రంగి వచ్చి పడవ తయారు చేశాడా? ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చి ఓ దొంగవాణ్ణి కానీ అక్కడ మీ దగ్గర పెట్టిపోయినారా? లేదు కదా. మరి ఎవరు ఆ పడవ? ఎవరు ఆ దొంగవాడు? ఎవరు ఆ చెట్టు? ఎవరు ఆ నీడ? ఎవరు ఆ ఎండ? ఎవరు? అన్నీ నువ్వే. అంటే నీకైతేనేమో చెట్టు కాగల శక్తి ఉంది, దొంగవాడు కాగల శక్తి ఉంది, పడవ కాగల శక్తి ఉంది, కొలను కాగల శక్తి ఉంది, సూర్యుడు కాగల ఎండ కూడా ఉంది కల్లో. అన్ని శక్తులు నీకున్నాయా? దేవుడికి ఏం ఉండకూడదు. నువ్వే దేవుడు అంటే నువ్వు నమ్మి చావు. మరి సృష్టి చేసావా చేయలేదా? ఇప్పుడు నిన్ను ఒరే నాయన నువ్వు సృష్టి చేసావు కదురా అని నేను అడిగాను అనుకో, కళను సృష్టించావు కదా. నీ కళని సృష్టించడానికి ఇంకోడు ఎవడు రాలా, నువ్వే సృష్టించావు. మరి నీ కళను నువ్వు సృష్టించావు కదురా కదా. మరి అట్లా దేవుడు కూడా సృష్టించాడురా అంటే నువ్వెందుకు నమ్మవు? నువ్వేమంటావంటే నాకేం తెలియనప్పుడు నేను ఎట్లా సృష్టిస్తానండి? నువ్వే కాదురా, మీ ఇంట్లో చిన్న పాప ఉంటాడే పసిబిడ్డ,
వాడు కూడా నిద్రపోతూ కళ సృష్టించుకుని ఆ కళలో ఏదో కనపడితే పెద్దగా ఏడుస్తాడు, పెద్దగా నవ్వుతాడు, ఉలిక్కి పడతాడు. వాడికి మాటలు రావు కాబట్టి వాడు చెప్పలేకపోతున్నాడు. బట్ వాడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. దాన్ని బట్టి నీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి శరీరంతో సంబంధం లేదు. నీకు నీవే సృష్టించుకోగలవు కదా. అబద్ధమా? నిజం కదా. నాకు తెలియదు కదండి, అప్పుడిప్పుడో సృష్టించానేమో నాకు తెలీదు కదా. మరి దేవుడు అట్లా నిద్రపోతూ మమ్మల్ని అందరినీ సృష్టించాడా? దేవుడు నిద్రపోతూ సృష్టించలేదురా నాయన. నీవు మెళుకువతో ఉండి సృష్టించింది నీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఏమిటంటే నువ్వు ఊరికే కూర్చుని ఎన్నెన్నో గాలిలో మేడలు కడుతూ ఉంటావు. దాన్ని ఇమాజినరీ వరల్డ్ అంటాం మేము కదా. ఇమాజిన్ చేసుకుంటూ ఉంటావు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. లేదా ఊహా ప్రపంచం ఉంటాం, ఊహలో ఏదో ఊహించుకుంటూ ఉంటావు. నీ ఇష్టం. ఆ ఊహించిన దాన్ని నిమిషంలో పగలగొట్టగలవు, నిర్మించగలవు, పగలగొట్టగలవు. నిర్మించినప్పుడు నీవే క్రియేటర్వి, దాన్ని పగలగొట్టినప్పుడు నువ్వే డెస్ట్రాయర్వి. లేదు, నువ్వు ఆ ఈజీ చైర్లో పడుకుని కొంతసేపు ఆ ఇంటిని అనేకంగా దాన్ని అంతా డెకరేట్ చేసి 7 అంతస్తుల మేడ కట్టినప్పుడు నువ్వే ఆర్గనైజర్వి. ఇప్పుడు నువ్వు 3 అయినావు తెలివితో. తెలివితో ఇన్ ద సెన్స్ నువ్వు మెళుకువతో ఉన్నావు. దీన్ని బట్టి ఫైనల్గా గురువు ఏం చెప్తున్నాడంటే, శాస్త్రం ఏం చెప్తోందంటే, ఏవం వేద, ఎవడు ఇలా తెలుసుకుంటాడో కదా, ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అది అయిపోతాడు కదా. వాడు అది అయిపోతే ఏమిటి లాభం అంటే కదా, వాడే సమస్తాన్ని పొందినవాడు అవుతాడు. నా అన్యపంథ అయనాయ విద్యతే. దీన్ని తెలుసుకోవడానికి మరొక మార్గం లేదు. ఇంకో మార్గం లేదా? ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద యో అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎవడు ఇది తెలుసుకుంటాడో వాడది కలవాడైపోతాడు. ఏమిట్రా కలవాడు? ఎవడు తెలుసుకుంటాడో అంటే, నేను దృశ్యాన్ని సృష్టిస్తున్నాను అని ఎవడు తెలుసుకుంటాడో వాడు ఆ దృశ్యం కలవాడైపోతాడు. దృశ్యం కలవాడు అంటే ఏమిటి? నేను డబ్బు కలవాడిని అవుతాను అంటే డబ్బు నా చేతిలో ఉంటుంది, నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకోగలను. అర్థమైందా? వాడు అది గలవాడవుతాడు అంటే అర్థం ఏమిటి? ఆ డబ్బుని నా ఇష్టం వచ్చినట్లు వాడుకోగలను. ఎప్పుడైతే దృశ్యము ద్రష్ట నేనే సృష్టిస్తున్నాను అని నాకు అర్థమవుతుందో, అట్లా అయినప్పుడు నేను ఆ దృశ్యాన్ని నేను సృష్టించాను, అది నాకు తెలుసు, ఫలానాది దృశ్యమైంది అని నాకు తెలుసు అనుకుంటే అది నాదవుతున్నట్లే. ఏది కావాలంటే సృష్టించుకుంటాను, మళ్ళీ ఏది కావాలంటే అది లయం చేస్తాను. అప్పుడు దాని మీద నాకు అభిమానం ఉండదు, దాన్ని నేను ప్రేమించను. నువ్వు ఊహించుకున్న 7 అంతస్తుల మేడ కూలబెట్టడానికి నువ్వు బాధపడతావా? ఏ మేడ కూలబెట్టడానికి బాధపడతావు? నువ్వు నిజంగా కట్టుకున్న మేడ కూల్స్తే కదా, నువ్వే కూల్చుకున్నా బాధపడతావు, ఎవడన్నా కూల్చినా బాధపడతావు. కాదు, ఇది అట్లా కాదు. నువ్వు తయారు చేసింది నువ్వే కదా. అంటే ఏమిటి అంటే, ఆ దృశ్యం నిజం కాదు, అది వ్యవహార సత్యమే కానీ యథార్థ సత్యత్వం దానికి లేదు. ఎక్కడ? భూతాకాశంలో లేదు,
చిత్తాకాశంలో లేదు. మరి చిదాకాశంలోనా అండి? చిదాకాశంలో అసలు దృశ్యమే లేదు. ఎందుకని? చిదాకాశంలో నేనే ఉంటా, నేను తప్ప ఇంకెవ్వరు ఉండరు. మరి ఆ చిదాకాశంలో ఉన్న ఇవన్నీ నాకెందుకు కనపట్టలేదు? ఆ చిదాకాశమే కదా ఈ భూతాకాశం. మరి భూతాకాశంలో మీకందరికి కనపడుతోంది, నాకెందుకు కనపడదు? నాకెందుకు కనపడదు అంటే, మన కళ్ళకి సూర్యరశ్మి కనపడుతుంది, సూర్యరశ్మిలో ఇవన్నీ కనపడతాయి. అదే సూర్యరశ్మిలో గుడ్లగూబకి ఏం కనపడవు. అప్పుడు ఇవి లేవా? మరి గుడ్లగూబకి ఎందుకు కనపడలేవు? ఉంటే కనపడాలి కదా వాటికి. అది ఆ దృష్టి సంపాదించుకుంది. ఏ దృష్టి? ఇవన్నీ లేవు అన్న దృష్టి. ఒకవేళ ఉన్నా కూడా ఇది వ్యవహార సత్యము అన్న దృష్టి. నువ్వు కాసేపు గుడ్లగూబ అయిపో. ఏం మమ్మల్ని ఎంత గుడ్లగూబలు కమ్మంటారా? నేను ఇందాకే చెప్పా కదరా, మీకందరికీ నిజమని కనపడేది నాకు అబద్ధమని కనపడుతోంది. అబద్ధం అంటే లేదని కాదు, అసలే లేదు. నీకు వ్యవహార సత్యం అని చెప్పి దాన్ని పరమార్థ సత్యం కాదని నిన్ను నిరూపించుకోమన్నా. నాకు అసలు పరమార్థ సత్యంలో కూడా ఇది లేదు. ఎందుకని లేదు అంటే, బృహద్దర్పణంలో చిదాకాశంలో ఆ పాఠం ఇంకా మీకు కంప్లీట్గా చెప్పలేదు కాబట్టి మీకు ఇంకా అర్థం కాదు. ఈ రెండే మీకు బాగా చెప్పాను, మీకు అర్థమైంది. అది ఇప్పుడే చెప్పను, చెప్పినా అర్థం కాదు. చాలా వరకు చెప్పాను అనుకో, అయినా మీకు అర్థం కాదు ఇప్పుడే. చిదాకాశంలో ఒక బృహద్దర్పణంలో అద్దంలో పడ్డ బొమ్మ, అద్దంలో బొమ్మ పడింది. నేను అద్దం ముందు నుంచుంటే అద్దంలో నా బొమ్మ కనిపిస్తుంది, అవునా? నేను అద్దం మీద నుంచి పక్కకు వచ్చాను అనుకోండి, అద్దమే ఉంటుంది. అంటే నేను అద్దం ముందు నుంచోవడం, అద్దం పక్క నుంచి పక్కకు వచ్చి రావడం అనే రెండు పనులు జరిగితే అద్దంలో నా బొమ్మ కనపడకుండా పోతోంది. అంటే అర్థం ఏమిటి అంటే, అద్దం ముందు నేను నుంచున్నాను అంటే అద్దంలో నా బొమ్మ పడి నేను అద్దంలో నన్ను నేను చూస్తున్నాను అని అర్థం. నన్ను చూడకూడదు అనుకుంటే చూసే నేను ఉంటాను కదా, అద్దంలో నా బొమ్మ పడదు. మీకు అర్థమైందా? అర్థం కాలే. నేను అద్దం ముందర నేను నిలబడితే డైరెక్ట్గా నా బొమ్మంతా అద్దంలో పడుతుంది. కానీ నా బొమ్మ అద్దంలో పడకూడదు, నేను మాత్రం ఖాళీగా ఉన్న అద్దాన్ని చూడాలి అనుకున్నాను అనుకో, నా బొమ్మ పడని అద్దాన్ని నేను చూడాలి. నా బొమ్మ అద్దంలో పడకుండా నేను పక్కన నుంచుంటే అద్దాన్ని నేను అప్పుడు నా బొమ్మ పడదు కదా. ఈ ప్రపంచం అంతా జీవన్ముక్తుడి స్థితి చెప్తున్నా మీకు. ఈ ప్రపంచం అంతా నేను చూడాలి అనుకుంటే నాకు కనపడుతుంది. నేను చూడొద్దు, నేను సాక్షిని అనుకుంటే ఈ ప్రపంచం అంతా నాకు చిదాకాశంగా కనపడుతుంది. లేదండి మీరు చూడకపోయినా ఇది కనపడుతుంది అంటే దాన్ని సాక్షి భావన అంటారు. సాక్షి భావన అంటే ఏమిటి? ఈ ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే నువ్వు చూడొచ్చు, అక్కర్లేదనుకుంటే చూడకుండా కూడా పోవచ్చు. అంటే నువ్వు చూడాలి అంటే నీకు దృశ్యం కనిపిస్తుంది, నువ్వు చూడొద్దు అనుకుంటే దృశ్యం కనిపించదు. ఇప్పుడు మనమే ఉన్నామరా. మీరు ఊహా ప్రపంచంలోకి వెళ్ళాలి, ఊహ నాకు కనిపించాలి అంటే కనిపిస్తుంది. నేనేం ఊహించను అనుకో, ఏం కనపడదు, కానీ ఆ అవనిక ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు అది ఆ బొమ్మ పట్టడానికి రెడీగా ఉంటుంది. దాన్ని సాక్షి అంటారు. నువ్వు సాక్షి మాత్ర చిద్రూపుడివి.
ఒరే నిన్ను నువ్వు గనక నేను సాక్షిని అని చేసుకుంటే అంటే నువ్వు మొట్టమొదటే మీకు క్వశ్చన్ వేశాను, నువ్వు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం తనకు తాను కనిపించిందా? నువ్వు చూడకుండా ప్రపంచాన్ని చూడు, ప్రపంచం లేదు, చిదాకాశాన్ని చూడు. ఎట్లా చూడాలి? సాక్షిగా చూడు. సాక్షిగా ఎట్లా చూడాలండి? నువ్వు కావాలంటే నీ ఊహ, నీ కళ కూడా అంతే కదా. నువ్వు కావాలంటే కళ వస్తున్నది, నేనెక్కడ కావాలన్నానండి? కళ దానికయ్యేది వస్తున్నది, దానికయ్యేది రాలా. నీ మనస్సులో సబ్కాన్షియస్ స్టేట్లో కొన్ని వ్యవహారాలు జరిగినాయి, వాటిని నీ మనస్సు నేను గుర్తించాలి అని అడుగుతోంది. ఆ రోజే నీకు కళ వస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్తారు, అమ్మ నాకు కళ వచ్చింది అంటే ఏదో అనుకుంటూ పరీక్షలో నేను పాస్ అయినట్టు, నేను ఫెయిల్ అయినట్టు, నాకు కష్టంగా పేపర్ ఉన్నట్టు నాకు కళ వచ్చిందని అమ్మతో చెప్పండి. అమ్మ ఏమంటుంది? అదే అనుకుంటూ పడుకున్నావు లేరా, అందుకు వచ్చి ఉంటుంది, కళ నిజం కాదు పో అంటుందా అనదా? నువ్వు అది అనుకుంటే నీకు కనిపిస్తుంది, నువ్వు అనుకోకపోతే నీకు కనిపించదు. ఈ ప్రపంచం ఉంది ఉంది అని నువ్వు అనుకుంటుంటే కళ వస్తుంది, లేకపోతే ఇన్నాళ్ళు పాఠం విని నిన్నేమనుకోమంటున్నామంటే కష్టాలు లేవు, ఉన్నది నేనొక్కడే. నాకంటే భిన్నంగా ఎవడన్నా ఉంటేనే వాడు నన్ను కష్టపెట్టగలడు, ఇంకోడే లేకపోతే ఎట్లా కష్టపెడతాడు? మరి ఈ ప్రపంచం అంతా జరుగుతున్నది కదండి, మీరు ఇంకోడు లేడంటారేమిటి? సాధన ఇదే అమ్మా, అంతకంటే ఏం లేదు. ఏకపాత్ర అభినయం అని ఒకటి ఉంటుంది నాటకంలో. ఏకపాత్ర అభినయం స్కూల్లో పిల్లలతో వేయిస్తూ ఉంటారు టీచర్లు. ఎవడ్రా అక్కడ అంటాడు ఒకడొచ్చి, అంటే వీడు ఇప్పుడు రాజుగారి పోజు పెడతాడు. ఎవడ్రా అక్కడ ఉన్నది? చిత్తం మహాప్రభో అంటాడు వీడే. అంటే ఏమంటున్నాడు? వీడే రాజైనాడు. మనకు వెంటనే ఎవడ్రా చిత్తం మహాప్రభో అంటున్నాడు అని అనిపిస్తుందా? అనిపించదు. ఏమనిపిస్తుంది? ఒరే వాడే రాజు, వాడే మంత్రి, వాడే బంటు, ఒకడే అన్ని చేస్తున్నాడురా అని నీకు అనిపించినట్లు, నీకంటే భిన్నంగా ఇంకోడెవడైనా నాకు కష్టాలు తెచ్చాడు అన్నప్పుడు కష్టపడేవాడిని నేనే, కష్టపెట్టేవాడిని. నీ చిత్తాకాశంలో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కళలో. మనం అట్లా అనుకో, వాడు దుంపదిగ, వాడు చూడు నన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నాడు అని నాశనం అయిపోవాలి. అరే ఆ నాశనం అయ్యేవాడు కూడా నువ్వేరా. అందుకని మళ్ళీ నెక్స్ట్ బర్త్లో ఆ నాశనం అయ్యేవాడుగా నువ్వు పుట్టి ఈ కష్టాలు పెట్టేవాడుగా వాడు పుడతాడు. అందుకని 2 జన్మలు వచ్చినాయి అంతే. ఈ ప్రపంచంలో నేను తప్ప ఇంకెవ్వడూ లేడు అని నీకు తెలిస్తే, ఈ ప్రపంచం అంతా వ్యవహార సత్యమని నీకు అర్థమైతే, వాడు చిత్తం మహాప్రభు అంటున్నవాడు బంటు వేషం వేశాడు, వాడు నిజంగా కాదు, ఒక మనిషే. వాడు వేషం కూడా మార్చుకోడు. రాజుగారి మాటలు వాడే మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ కళ అదే కదా, కళ చూసేవాడు వాడే. వాడు అప్పుడు ఈ ప్రపంచంలో నీకన్నా భిన్నంగా ఎవడూ లేడు అని తెలిసినప్పుడు అట్లా ఎట్లా అనుకోమంటారండి? మీరు బాగా మాటలు చెప్తారు కానీ అట్లా అనుకోవడం ఇంపాసిబుల్. ఏమి ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్. చెప్తా విను. ఎట్లా పాసిబుల్లో అంటే అసలు ఏది ఇంపాసిబుల్ కాదురా. వినేవాణ్ణి నేనే, చూసేవాణ్ణి నేనే, చేసేవాణ్ణి నేనే, మాట్లాడేవాణ్ణి నేనే అని నాకెట తెలుస్తుంది. నా లోపల ఒక నాది, ఒక నేను ఉన్నానని నాకు అర్థమైతే, నా లోపల ఎవరున్నారు? ఒక నాది ఉంది,
ఒక నేను ఉన్నాను కదా. నాది జడం, నేను చేతనం. ఎవరికైనా అంతే కదా. నేను ఎవరిని? చేతనాన్ని. నాది ఎవరు? జడం. అయితే జడమైనా కూడా నా చేతనం జడం ద్వారానే పని చేసుకోవాలి. ఎందుకంటే పని జరగాలంటే నాకు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. అంటే నా దగ్గర అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చూడటానికి కళ్ళు ఉన్నాయి, వినటానికి చెవులు ఉన్నాయి, మాట్లాడడానికి నోరుంది, వాసన చూడటానికి ముక్కు ఉంది, తిన్నది అరిగించటానికి పొట్ట ఉంది, దాన్ని బ్లడ్గా మార్చడానికి నా దగ్గర శరీరంలో ఒక మెషిన్ ఉంది, ఆ రక్తాన్ని మళ్ళీ శుభ్రం చేసి బాడీ అంతా సర్క్యులేట్ చేయడానికి ఇంకొక మెషిన్ ఉంది. చాలా మెషిన్స్ ఉన్నాయి మంది. ఒక పెద్ద కర్మాగారం కదా. ఇవన్నీ ఉన్నవి. ఇవన్నీ దేనితో రన్ అవుతున్నాయి? నేనుతో రన్ అవుతున్నాయి. కాబట్టి నేను రన్ చేస్తోంది వీటన్నిటినీ. అంటే నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నది నేనే. నేను నా నోటి ద్వారా మళ్ళీ త్రిపుటి వచ్చింది. నీవు నీ చెవి ద్వారా వింటున్నావు. గురువుగారు మొట్టమొదటి రోజే నాకేం చెప్పారు? ఒరే నువ్వు నేను ఒకటిరా అని చెప్పారు. నువ్వు నేను ఒకటిరా అంటే ఏ నీవు నీలో ఉండి నేనంటున్నాడో, ఏ నేను నాలో ఉండి నేనంటున్నాడో వాళ్ళిద్దరూ ఒక నేను. అవునా కాదా? అప్పుడు మాట్లాడుతున్న నేను, వింటున్న నీవు ఒకడు కాదు. ఎట్లా? నన్ను నేను ఎప్పుడు నేనులోకి పంపించానో నిన్ను నేనులోకి పంపక్కర్లే, నాకు తెలుస్తుంది. కాబట్టి వింటున్న నేను నాకు దృశ్యం అవ్వాలి. మాట్లాడుతున్న నేను దృశ్యాన్ని కావాలి. అప్పుడు కళలో లాగా అది నేను ఒకటే అయితే రెండో వాడు ఏడి? అర్థమైందా? కాలేదా? కాబట్టి ఒకడే మాట్లాడతాడు, ఒకడే వింటాడు, ఒకడే చూస్తాడు, ఒకడే చేస్తాడు కదా. కాబట్టి కష్టపెట్టేవాడు కష్టపడేవాడు ఒకడా ఇద్దరా? మరి ఇంకా ఎందుకరా ఇంకోడని అంటున్నారు? ఎందుకంటున్నానో చెప్తా. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను దగ్గరికి వెళ్ళకుండా నాది మాట్లాడుతోంది. కాబట్టి మీకు పాఠం ఎవరు చెప్తున్నారు అంటే భానుమతి గారు చెప్తున్నారండి. భానుమతి గారికి ఏం రాదండి. వారు ఎవరండి అంటే చిల్లుల గరిటె అండి. చిల్లుల గరిటె ఏం చేస్తుందండి? దాని లడ్డూ చేయడానికి మరి లడ్డూ ఎవరు చేస్తున్నారండి? పొయ్యి చేస్తుందా అండి? కాదండి. మరి ఎవరు చేస్తున్నారండి? లడ్డూ తయారైంది శనగపిండి పంచదార. అంటే ఈ మాటలన్నీ వచ్చింది దేంతో? త్రిగుణాలతో వచ్చింది కదా. ఎప్పుడైతే భానుమతి గారు పాఠం చెబుతున్నారు మేం వింటున్నాము అన్నారో భానుమతి గారిని నాదిలో బారేసాం, వినేవాణ్ణి నాదిలో బారేసాం కదా. అర్థమైందా? కాబట్టి రెండు విశేషాలు కలవడానికి వీల్లేదు. మెయిన్ రూల్కి ఎగనెస్ట్ అది. చెప్పే నేను విశేషం, వినే నీవు విశేషం. మన ఇద్దరం కలవడానికి వీల్లేదు, ఒకటి కావడానికి వీల్లేదు. ఎందుకని వీల్లేదండి? నీ కులం వేరు, నా కులం వేరు. నీ రూపం వేరు, నా రూపం. నేను ఆడదాన్ని, నువ్వు మగవాడివి. మీ ఇల్లు వేరు, మా ఇల్లు వేరు. నీ తిండి వేరు, నా తిండి వేరు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నీ డబ్బులు వేరు, నా డబ్బులు వేరు. అందుకని ముందు నువ్వు సామాన్యంలోకి వెళ్ళరా.
నువ్వు సామాన్యంలోకి వెళితే వాడు సామాన్యంలోకి వెళ్ళక్కర్లా. నేను ఒక్కడిని ఆత్మను తెలుసుకుంటే ఎట్లండి, వాడు కూడా తెలుసుకోవాలి. వాడు తెలుసుకుంటే వాడు పోతే పోయినాడు, నీకెందుకు బాధ? కదా. ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే, అడవిలో ముళ్ళు ఉంటాయిరా కదా. అడవిలో అంటే మన పార్కుల్లో అయితే ముళ్ళు ఉండవు, ఎందుకంటే ఎవరికైనా గుచ్చుకుంటాయని తీసేస్తారు. అడవిలో ఇర్రెగ్యులర్గా పెరుగుతాయి మొక్కలు, వాటిల్లో ముళ్ళు ఉంటాయి. నువ్వు అడవిలోకి వెళ్ళాలి. నేను జీవుడిగా ఈ ప్రపంచంలోకి వచ్చా. ఈ అడవినంతా ముళ్ళంతా తీసేసి తర్వాత నేను మంచి అడవిలో అడుగులు పెట్టి నడుస్తాను అంటే నా జీవితకాలం అయిపోతుంది. మరి నేనేం చెయ్యాలి అంటే, నా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా నేను చెప్పులు తొడుక్కోవాలి. అడవికంతా చెప్పులు చేయించగలనా? చేయించలేను. ముళ్ళు గుచ్చుకోకుండా ఉంచగలనా? ఉంచలేను. మరి ఏం చెయ్యాలి? నేను చెప్పులు వేసుకుని పోతే నాకు ముళ్ళు గుచ్చుకోవు. ఈ ప్రపంచం నన్ను బాధిస్తున్నది, ఈ దృశ్యం నన్ను బాధిస్తున్నది అని ఎవడు అనుకుంటున్నాడో వాడు తన దృశ్యాన్ని తన ద్రష్టతో త్రిపుటిని సంపుటి చెయ్యాలి. చేస్తే లాభం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో నేను సంచరిస్తున్నా, ఈ ప్రపంచం నిన్ను ఏమీ చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే, ప్రపంచమంతా విశేషాల పుట్ట. నువ్వు సామాన్యమై కూర్చున్నావు. సామాన్యాన్ని ఏమన్నా చేద్దామని వాళ్ళు గనక వచ్చారు అనుకో, వాళ్ళ సామాన్యం వాళ్ళని చంపుతుంది. వాళ్ళ దగ్గర సామాన్యం ఉంది కదా. ఎవరి దగ్గర సామాన్యం లేకుండా ఉండడానికి లేదు కదా. నా సామాన్యాన్ని ఏమన్నా చెయ్యాలని నువ్వు ప్రయత్నిస్తే నీ సామాన్యమే అడ్డుపడుతుంది, ఎందుకంటే అది ఇది ఒకటే కాబట్టి. నా విశేషాన్ని ఏమన్నా చెయ్యాలని నీ వెళ్ళలేదు. విశేషాన్ని విశేషం ఏమైనా చేయగలదు కదా. సామాన్యాన్ని సామాన్యం చెయ్యడానికి వీల్లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అసలు చిత్తాకాశం భూతాకాశం ఇన్ని పాఠాలు ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్పలేదులే, కనీసం ఒక 8 క్లాసులో 10 క్లాసులో చెప్పుకున్నాం. ఏంటండి మాకు దీనివల్ల లాభం? చెప్పులు కుట్టేసుకోరా నాయన. మామూలుగా అయితే బాటా కంపెనీకి వెళ్ళి కొనుక్కోవాలి కదా. వేదం దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులు ఏమంటే ఇస్తుంది, ఏవం వేద నీకు తెలియజేస్తుంది. కానీ వేదం దగ్గర తెలుసుకుంటే అంత మనకు శక్తి లేదు కాబట్టి రామనాథం గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, చెప్తాడు మహానుభావుడు. తెలుసుకుని నన్ను ఏం చేయమంటారండి? నేను విశేషాన్న సామాన్యాన్న? దృశ్యం విశేషమా సామాన్యమా? దృశ్యం విశేషం. ఎందుకని? దృశ్యం యొక్క పుట్టుకే నామరూప క్రియలు, లేకపోతే దృశ్యం లేదు. నామరూప క్రియలు అంటే ఏమిటి? ఒక ఆలోచన నుంచి ఒక రూపం, ఒక రూపం నుంచి దానికి ఒక ఫారం, ఒక ఫంక్షన్, అంతే. ప్రపంచం అంతా అంతే. అది నాకు దృశ్యంగా కనిపిస్తోంది. నా దృశ్యాన్ని నా ద్రష్టలో లయం చేయి. ఎట్లా లయం చేయమంటారండి? రామాయణం అంతా విని రాముడికి సీత పెళ్ళామా మొగుడా అమ్మనా చెల్లెలా అని అడిగట ఎవడు. రామాయణం అంతా విన్నట్ట, రాముడికి సీత ఏమవుతుంది? అక్కనా తమ్ముడా అని అడిగట. అంటే సీత ఆడదో మగవాడో కూడా వాడికి తెలియలే. తెలిస్తే తమ్ముడా. అది మన కథ.
అందుకని మనం ఏం చేయమంటున్నాడంటే దృశ్యాన్నంతా ద్రష్టలో లయం చేయమంటున్నాడు. ఎట్లా చెయ్యాలండి అంటే నీ దగ్గర త్రిపుటి ఉందిరా, త్రిపుటిని సంపుటి చెయ్యి అన్నాడు. త్రిపుటే నీకు విశేషంగా కనిపిస్తున్నది, అదే దృశ్యమై నిన్ను నాటకం ఆడిస్తోంది. కాబట్టి నీకు ఆ దృశ్యాలన్నీ కనపడుతున్నాయంటే నాకు రవి కనపడ్డాడు అన్నా అనుకోరా, రవి విశేషం కనపడిందా సామాన్యం కనపడిందా? విశేషం కనపడింది కదా. విశేషాన్ని అప్పుడు రవి దృశ్యమైపోయినాడు, నేను ద్రష్టనైనాను, మా ఇద్దరికి మధ్య ఒక చూపు అనేది వచ్చింది. ఈ మూడు విశేషానికి ఉన్నాయా సామాన్యానికి ఉన్నాయా? విశేషానికే ఉన్నాయి. దాన్ని సామాన్యంలో పెట్టమన్నా. ఎట్లా సామాన్యంలో పెట్టాలంటే నేను వాడు కూడా నేనేను అని అనుకోవడం ఒక పద్ధతి. అనుకున్నా అది నాకు నిలబట్టలేదండి, అది ఖచ్చితంగా నాలో నిలబడేటట్టుగా మీరు ఇంకేదన్నా చెప్పండి అని అడుగుతారు. ఎన్నిసార్లు మీరు నేను అనేవాడు ఒకడేను ఉండేది, ఆ నేను ఈ నేను ఒకడేరా అని అంటే ఈ విశేషాలన్నీ వచ్చినాయిరా అంటే నిజమే అని అనుకుంటాం. కానీ మళ్ళీ నా మనస్సు నిలబట్టలేదండి, ఎందుకంటే మేము అస్సలు సాధన చేయటంలే, మూడే మమ్మల్ని బాధిస్తున్నాయి. నిజమే, మూడే బాధిస్తాయి. నేను ఎందుకంటే అంత సాధన కలియుగంలో చెయ్యలేరని కృష్ణ పరమాత్మే చెప్పాడు. చెయ్యలేరు కాబట్టి ఏ నామమో చెప్పుకుంటారా మీరు ఇంకేం చేస్తారు, అయితే అది ఎంత ఫలితం ఇస్తుందో అంతే ఇస్తుంది. అందుకే ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ 2 మంత్రాలు పెట్టారు మనకి. అది నేర్చుకోండిరా నాయన. ఏదో ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా సరే వీడేదో నా పేరే తలుచుకుంటూ ఉన్నాడు కదా, వీడిని అక్కడ లాక్కొద్దాం అనుకుంటారు. కాదు, రామనాథం గారు చాలా మంచి ఉపాయం చెప్పారు. ఆ ఉపాయం ఏదో చెప్తా వినండి. ఒరే నీ దగ్గర ఒక కర్ర ఉందిరా, కర్ర ఉంది కదా మన దగ్గర, ఆ కర్ర అహం బ్రహ్మాస్మి అనే కర్రరా అనుకో కాసేపు. ఆ కర్రని 4 భాగాలు చేయరా అన్నాడు. కర్రని ఏం చేద్దాం? 4 భాగాలు చేద్దాం. అంటే 4 ముక్కలు కొట్టేద్దాం. 4 ముక్కలు కొడితే 5 కూర్చుంటుంది. మరి ఎన్ని ముక్కలు కొడతావు? 3. నీ దగ్గర ఒక కర్ర ఉందిరా నాయన కదా, అంటే నిన్ను అహం బ్రహ్మాస్మి అంటున్నావు కదా, అట్లా నిన్ను ఒక కర్రలాగా అనుకో. ఆ నేను అన్నవాడిని ఒక కర్ర అనుకో. నిన్ను అంటే ఆ నేనన్నవాడిని ఒక కర్ర అయితే ఆ కర్రకి ఒక జాగ్రత్త అవస్థ నీకు తెలుసు, ఒక స్వప్నావస్థ కూడా నీకు తెలుసు, ఒక సుషుప్తి అవస్థ కూడా నీకు తెలుసు. 3 ముక్కలు కొట్టాలంటే కర్ర ఉంటేనే 3వ ముక్క కొడతావా, కర్ర లేకపోయినా కొడతావా? కాబట్టి ఒక నేను అనేటువంటి ఒక భాగాన్ని ఒక జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 ముక్కలుగా నేను కొట్టాను. ఆ మిగిలిన కట్టె ఏమైంది అంటే నా దగ్గరే ఉంది. నీకు 4 ముక్కలు కనబట్టల్లా అంటే అప్పుడు ఆ తురియం అనే ముక్క ఈ మొత్తం అయిపోయి అది 3 ముక్కలుగా నీకు కనపడుతున్నది. ఆ 3 ముక్కలు నీ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు నీ నాదికి, నేనే లేకపోతే నాదనే 3 ముక్కలు ఎలా వస్తాయి? ఈ 3 ముక్కలు కొట్టలేదు, నేను ఉన్నది నాదినే అని అనుకుంటే, అంటే నేనునే అని అనుకుంటే నేనే మిగులుతుంది, 3 ముక్కలు ఉండవు. ముక్కలు కొట్టలే కాదు, కొట్టారు. కొట్టిన 3 నాకు కనపడుతున్నాయి. 3 కట్లు పెట్టాను నేను. ఎవరికి? 4వ దానికి. 4వదే మొత్తం ఉంది కదా, దానిలో 3 ముక్కలు చేశాను. నాకు 4 ముక్కలు కనపడుతున్నాయి. ఒక ముక్కను తురియమనుకున్నా. అందరూ ఏం చెప్తారంటే
జాగ్రత్త స్వప్న తురీయ అనే 4 అవస్థలు ఉన్నాయి నీకని చెప్తారు. 4 అవస్థలు మనకు లేవు, 3 అవస్థలే ఉన్నాయి. 3 అవస్థలే ఉన్నాయి అని చెప్పడానికి మన భారతదేశం బొమ్మలో భారతదేశం సింహాలు 3 సింహాలే కనపడతాయి మీకు. చూడండి, 4వ సింహం కనపడదు. 4వ సింహం లేకపోతే 3 సింహాలు కనపడవు. నేను ఒకసారి మీకు బొమ్మ చూపించాను. అంటే 3 అయ్యి 4వది అయిందా? కాదు. 4ని 3 ముక్కలు చేస్తే 4 కనపడతాయి. అర్థమైందా? కాబట్టి నాలో ఉన్న నేను నీకు తెలుసుకోవాలనుంటే జాగ్రత్త స్వప్న అనే 3 అవస్థలు నాకు తెలుస్తున్నాయి కదా. నేను ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్న మెలకువగా ఉన్నాను. నేను కాసేపటికి నిద్రపోతాను. ఆ తర్వాత మళ్ళీ గాఢ సుషుప్తిలోకి వెళతాను. మళ్ళీ మెలకువలోకి వస్తున్నానంటే నేను ఉండకపోతే 4వ ముక్క లేకపోతే ఎట్లా వస్తాను? 4వ ముక్కని కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే నేను 4వ ముక్కను అని అనుకోకుండా నేను మొత్తం ముక్కని అనుకో. అర్థమైందా? అప్పుడు నీ నాది ఏమైపోతుంది? నీ నేనులో కలుస్తుంది. త్రిపుటిని సంపుటి చేయటం అంటే అది. ఈ 3టికి అవతల 4వది ఉంది అనుకుంటే నీకు 4వది చచ్చినా దొరకదు. అర్థమైందా? ఈ 3 కాక 4వది ఇంకోటి ఉంది అని నువ్వు అనుకుంటే నీకు 4వది దొరకదు. అందుకని శాస్త్రం మనకేం చెప్పిందంటే ఈ 3ంటిని 4లో లయం చెయ్యి అన్నది. లయం చెయ్యి అంటే త్రిపుటిని సంపుటి చెయ్యి అని అర్థం. మనమేమనుకుంటామంటే ఒక ముక్క చేసి ఒక కర్రలో 3 ముక్కలు చేసి 3ంటిని కర్ర లోపలికి దొచ్చుకో, లోపలికి పంపించు. ఎట్లా పంపించమంటావు? అది కర్ర కాదు. నీకు అర్థం కావడం కోసం చెప్పాం మేము. ఒక కర్రని 3 ముక్కలు చేసావని. ఒక నేనుని మనమే ఏం చేసామంటే ఒక నేనుని నీ దగ్గర నేనుంది కొంతసేపు జాగ్రత్త అవస్థలో ఉండి అప్పుడు నేనుండి ఒక ముక్కలో నేనుండి నాది అనే ముక్కతో వ్యవహారం చేశాను. నేను 2వ అవస్థలోకి వచ్చేప్పటికీ నేనున్నాను. ఇక్కడ ఇంకో నేను కాదు, ఒక నేనే. నేను ఎప్పుడు కంటిన్యూ అవ్వాలరా? నేనుగా ఉండి అది కంటిన్యూ అవుతూ ఉండాలి. స్వప్నావస్థలో కూడా అది కంటిన్యూ అవ్వాలి, సుషుప్తిలో కూడా అది కంటిన్యూ అవ్వాలి. అంటే ఆ మొత్తం కంటిన్యూ అయిన నేను ఒకటి. అదే ఇదిగా 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 అంటే దాని మీదే అది విశేషం, అది సామాన్యమై ఒక విశేషంగా ఇదొక విశేషంగా ఇదొక విశేషంగా మొత్తం తానుగా ఉంటుంది. ఇది నీకు అర్థమైతే నాది కాకుండా నేనున్నాను అనేటువంటి స్ఫురణ నీకు కలగదు. మరి ఏ స్ఫురణ కలుగుతుందండి? నేనే ఉన్నాను, నేనే జాగ్రత్త అవస్థలో ఉండి వ్యవహారం చేస్తున్నది నా వ్యవహార సత్యం. నేనే స్వప్నావస్థలో ఉండి ద్రష్టగాను దృశ్యంగాను నేనే ఆడుకుంటున్నా. నేనే చిదాకాశంలో ఉండి ఇవేం లేకుండా సుషుప్తిలో హాయిగా ఉన్నానంటావు. అసలు నీ స్వరూపం హాయి. నీ స్వరూపం ఏమిటి? హాయి. అందుకని ఆనందానికి ఆపోజిట్ వాడే లేదు, సుఖానికి ఆపోజిట్ వాడు ఉంది. సుఖానికి కష్ట సుఖాలు, ఆనంద లేవు. ఆనందానికి ఆపోజిట్ వాడు లేదు. ద్వంద్వ అతీతుడు. ద్వంద్వం అంటే రెండిటికి అతీతంగా ఉన్నావు నువ్వు. అప్పుడు ద్వంద్వాతీతంగా ఉన్నావంటే ఇప్పటి వరకు ద్వంద్వాలు చెప్పా నీకు.
ఏం ద్వంద్వాలు చెప్పాను? నేను నాది, నేను నాది. ఇప్పుడు ఏం చెప్తున్నాను? నేనే ఉన్నాను, నాదిగా కూడా నేనే ఉన్నా, నాదిగా కూడా నేనే ఉన్నా, ఈ నాదిగా కూడా అంటే నేనే అవసరమైతే 3 భాగాలుగా ప్రొజెక్ట్ అవుతాను. నేనే నా ఒక భాగంగా ఇంజెక్ట్ అయిపోతా. నేను ప్రొజెక్ట్ అయితే ప్రత్యభిజ్ఞ, నేను ఇంజెక్ట్ అయితే ప్రవిలాపం. అంతే, మొత్తం అదే. అర్థమైందా? అంటే నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకుంటే ఏమవుతాను? విశేషం అవుతా. నన్ను నేను లోపలికి లాక్కుంటే, నన్ను నేను లోపలికి లాక్కోవడం ఏమిటండి చిత్రం? నా విశేషాన్ని నా సామాన్యంలోకి నేను గనక లాక్కోగలిగితే అదేం కష్టమా? సామాన్యాన్ని విశేషంలోకి ప్రొజెక్ట్ చేయటం ఈజీ, విశేషాన్ని సామాన్యంలోకి లాక్కోవడం చాలా కష్టం. అర్థమైందా? అందుకని సామాన్యాన్ని విశేషంలోకి పంపించడం అవరోహణ. అవరోహణ అంటే దిగడం. దాన్నే అవతారం అన్నారు. అవతారం, రామావతారం, కృష్ణావతారం, మత్స్యావతారం, కూర్మావతారం. ఏమిటి ఇవన్నీ? అవతారాలు అంటే ఏమిటి? దిగడం రా. ఎవడు ఎక్కడ దిగాడు? ఆకాశం నుంచి దిగాడా? అవును. ఎవడు దిగాడు అంటే నేనులో నుంచి నాదిలోకి దిగాడు. ఎందుకు దిగావయ్యా అంటే నాదిలాగా ఉండి చెప్తేనే మీరు విని చేస్తారా? నేనుగా ఉండి మాట్లాడితే మీరు వింటలేదు. మీరు అసలు నేనుగా ఉండి ఎప్పుడు మాట్లాడారండి మేము వినకపోవడానికి? ఒరేయ్, అంతర్యామిగా నువ్వు చేసే ప్రతి చెడ్డ పనికి నీ లోపల నుంచి నేను ఎన్నిసార్లు చెప్పానురా? విన్నావా నువ్వు? నువ్వు వినవు. మరి ఎప్పుడు విన్నావురా? రాముడిగా వచ్చి సేమ్ కష్టాలన్నీ నేను క్రియేట్ చేసుకుని అవన్నీ అనుభవించి వాటిల్లో నేను ఎట్లెట్లా బిహేవ్ చేశానో చెప్తే అప్పుడు నువ్వు విన్నావు. అది నా అవతారం. నేను ఎందుకు అవతరించానురా? నీ లోపల ఉండి చూడండి, మన లోపల ఉండి మాట్లాడుతున్నాడా లేదా? వాడి పేరేమిటో తెలుసునా? అంతర్యామి. అంతర్యామి. యామి అంటే నేను కంట్రోలర్. ఒక కంట్రోలర్ ఇన్సైడ్ ఆఫ్ యూ ఉన్నాడు. వాడెప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ భాషలో మాట్లాడతాడండి? మౌన భాష. వాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడా, తెలుగులో మాట్లాడతాడా, సంస్కృతంలో? వాడు ఏ భాషలో మాట్లాడినా నీకు అర్థమైంది. నాకు ఎక్కడ అర్థమైందండి? నాకు అర్థం కాలే. ఎందుకంటే నీ లోపల ఉన్నవాడు వాడే. వాడి భాష వాడికి అర్థం కాదా? మరి ఎవడికి చెప్పాడు? నేనెవడు, వాడేవాడు? నేను నీ నాది, వాడు నేనే. నా పేరు అంతర్యామి. ఎన్నిసార్లు మనం పనులు చేస్తుంటే మన లోపల నుంచి ఒక ప్రబోధం అయిందా, అవలేదా? ఎవడన్నా ఒక్కడు అవలేదు అని చెప్పండి. వాడి మాట మనం విన్నామా? మన మాటే మనం విన్నాం. అంటే మన మాట వాడి మాట 2 మాటలు ఏమిటండి అంటే, ఒక నాది మాట, ఒక నేను మాట. నాదిగాడు మాట్లాడినప్పుడు నేను లోపలి ఏ పని చేసినా నేను లోపలి నుంచి చెప్తాడు కాబట్టి వాడికి యామి అని పేరు పెట్టారు. భ్రామయన్ సర్వభూతాని. నిన్నొక్కడిని కాదురా, అన్ని ప్రాణులను నేను లోపల నుంచి కంట్రోల్ చేస్తూనే ఉన్నా. ఎట్లా చేస్తున్నావయ్యా నువ్వు అంటే, నీ కారు బిల్ట్ చేసేటప్పుడే నీ బ్రేక్ నేను తయారు చేసే పెట్టుకున్నా. నువ్వు బ్రేక్ లేని కారు ఎవరు రిలీజ్ చేయడు.
ఆ బ్రేక్ ఉపయోగించాల్సిన బాధ్యత నీ నాదిది. నువ్వు యాక్సిడెంట్లు ఎందుకు చేస్తున్నావురా? బ్రేక్ వాడలే, నువ్వు బ్రేక్ పెట్టలేదు అంటే తప్పు నాది, వాడకపోతే తప్పు నీది. నేనెవరు, నువ్వెవరు? నేనంటే నేనే, నీవంటే నాది. అది ఆ నేను నీ లోపల కూర్చుని ప్రతి క్షణము నీకు చెప్తూనే ఉందిరా. వాడి పేరే అంతర్యామి. రే, నేను లోపల కూర్చుని చెప్తే వాడు విని చావలేదురా. వాడు వినలేదని నేను మళ్ళీ కంప్లైంట్ కూడా చేస్తా అప్పుడప్పుడు వాడితో. ఒరే, మనమే అంటాం, నాకు అవును ముందే అనిపించింది కానీ నేను వినలే. మరి అనిపించడం ఏమిటి, వినడం ఏమిటి? ఎవడనిపించాడు లోపల? వాడు మాట్లాడుతున్నాడు. అప్పుడు భగవంతుడు ఇంకా ఏం చేయలేక, ఎవడి దగ్గర వాడికి బ్రేకులు పెట్టినా వాడు వింటలేదు కాబట్టి ఇంకా వీడు లాభం లేదురా అని అందుకని సీసీ కెమెరాలు పెట్టి ఎవడు తప్పు చేశాడో అందులో చూపించి, తప్పు అయిపోయిన తర్వాత సీసీ కెమెరా అది నీ చిత్తదర్పణం. వాడు తీసుకెళ్ళి యమధర్మరాజు చూపిస్తాడు నీకు బ్లాక్ బాక్స్. నీ లోపల బ్లాక్ బాక్స్ పెట్టాడు. జీవుడు అప్పుడు కూడా అబ్బే నేనేం చేయలేదండి. తప్పు చేసిన వాడు ఎవరు కూడా ఒప్పుకోడు. వాడెవడో చేశాడు. ఒరే, అక్కడ నూనె ఎవరు పోసారా, నా కాలు జారింది అంటే, అబ్బే మేము ఎవ్వరం పోయలేదండి, నూనె దానికి అదే పడింది అంటావా అనవా? అంటున్నప్పుడు ఆ పోసిన వాడి లోపల ఉన్న నేనుగాడు, ఒరేయ్ అబద్ధం చెబుతున్నావురా, వాడు యామి. యామి అని ఎందుకని వాడే యముడు. యముడు అంటే కంట్రోలర్ కదా. ఆ యముడు ఎవడి కొడుకు అంటే సూర్యుడి కొడుకు. సూర్యుడు ఎవడరా అంటే ప్రకాశం. ప్రకాశం ఎవర్రా అంటే నీ చైతన్య శక్తి. దాని కొడుకు వాడు యముడు. ఆలోచించండి. సరే, అందుకని దృగస్తి దృశ్యం నాస్తి అని నీకు తెలిస్తే విను. దృక్కు సత్యం, దృశ్యం అసత్యం. నువ్వు చూసావు కాబట్టి అది కనిపిస్తోంది, దానికి అది కనిపించలేదు కదా. అది కనిపిస్తేనే నేను చూశానంటావు. స్వప్నం నువ్వు కంటే కనిపించిందా, తనకై తాను కనిపించిందా? ఇందాక చెప్పిందంతా ఇదే మీకు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ప్రతిరోజు చూస్తావు కాబట్టి అవి కనిపిస్తున్నాయి. నువ్వే ఏమంటావంటే మెడుకో, అమ్మో ఇంతసేపు నిద్రపోయినానా, ఇంకా లేవాలి. ఎందుకు? ఎవరు లేవమన్నాడు నిన్ను? ఎవరు లేవమన్నాడో చెప్పనా? ఉత్తిష్ట సార్ధూరా కర్తవ్యం దైవమాహ్నికం. ఆహ్నిక కర్మ చేయడానికి లేవరా. ఆహ్నిక కర్మ అంటే పొద్దున్న చెయ్యాల్సిన పని. ఏం చెయ్యాలరా? పళ్ళు తోవుకో, బాత్రూమ్కి పో, రాత్రంతా పడి నిద్రపోయినావు కదా అని ఎవడు లేపుతున్నాడు? నీ లోపల యామి లేపుతున్నాడు. ఎవడన్నా మన్నొచ్చి నిద్ర లేపి రండి అని అంటున్నారా? అస్సలు లేదు. నీ లోపలి వాడు నిన్ను నిద్ర లేపుతున్నాడు. ఏం చేయటానికి? పనులు చేయటానికి. ఎవరిని లేపాడు? నీ నాదిగాడిని లేపాడు. వాడేం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. అంతేనా? అబ్బా పొద్దున్న నుంచి పని చేస్తా, ఇంకా నేను పడుకోవాలి అంటున్నావా? అంటలేదా? ఎందుకు పడుకోవాలి నువ్వు? ఎవరు పని చేశారు? నాది పని చేసింది. పని చేసిన నాది నీతో మాట్లాడిందా? నేను చెయ్యను అని ఎప్పుడు నా చెప్పిందా? మరి నువ్వే అంటే నేనే ఏం చేశానంటే తాదాత్మ్యం పొంది, నాదితో తాదాత్మ్యం పొంది నేనే పడుకుంటున్నాను,
నేనే నిద్రలేస్తున్నాను, నేనే కలగంటున్నాను, నేనే నేనుగా ఉంటున్నాను. నేనుగా ఉంటున్నా నాకు తెలియదు మళ్ళీ అది. అందుకని ప్రతిరోజు నువ్వు ఇదే పని చేస్తున్నావు కాబట్టి నీ నాది పని చేయాలి కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది. ఇంకా వీడు నన్ను గురించి పట్టించుకునేటట్టు లేడురా. పైగా ఎవడైనా పట్టించుకోవాలని నాలాంటి వాడు చిన్న వయసులోనే ప్రయత్నించాడు అనుకో, చాలామంది నాదిగాళ్ళు వచ్చి మనం రిటైర్ అయినాక ఇట్లాంటి పని చేయాలి, రిటైర్ అయ్యేదాకా నేను బతుకుంటానని ఎవడైనా నాకు అష్యూరెన్స్ ఇచ్చాడా? మరి ఎందుకు నీకు ఇప్పటి నుంచి ఎందుకే ఇవన్నీ ఇంత చిన్నతనంలో? అయ్యో సన్యాసం పుచ్చుకుంటావేమో. అంత తేలిగ్గా సన్యాసం పుచ్చుకుంటారా తల్లి? మనమా? మనం సన్యాసం పుచ్చుకోవాలన్నా 3 దయ్యాలు మనం వెంటబడితే. జైగాంటిక్ పర్సనాలిటీ మన ముందరుంది. ఆనందధామంలో కూర్చున్న కాసేపు రామనాథం గారు ఏమన్నా అంటారేమో అన్నది భయపడుతూ ఉంటుంది. ఆ గేట్ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే గంగాదేవిని ఎవరో అడిగారట, అమ్మ గంగమ్మ నువ్వెంతో పవిత్రమైన దానివి కదా, వీళ్ళందరూ పాపాత్ములు వచ్చి నీలో మునుగుతున్నారు కదా, పాపం పోతుందనే కదా మునుగుతున్నారు, ఆ అన్ని పాపాలు నువ్వు తీసుకుని ఎట్లమ్మా కష్టపడుతున్నావు అని అడిగితే గంగమ్మ అన్నదిట, నాయన నేనెక్కడ పాపాలు తీసుకుంటున్నాను, అంతా ఒట్టి మాట. మరి ఏం చేస్తున్నావమ్మా అంటే, స్నానం చేయటానికి ముందర బట్టలన్నీ ఎక్కడ విప్పి అక్కడ పెట్టుకుని ఓ చిన్న అంగవస్త్రం కట్టుకుని వాళ్ళు దిగుతున్నారా, అట్లా వాళ్ళ పాపాల మూటంతా గట్టున పెట్టి నాలో దిగారా. వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఏమనుకున్నారు, వాళ్ళ మూట వాళ్ళ దగ్గర లేదు కదా, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, గంగమ్మ నా పాపాలన్నీ తీసేసుకున్నావు, నేను ఇప్పుడు ఖాళీ అయిపోయినాను, నిజమే మంచిది నాయన వెళ్ళిరా అని పంపిస్తాను. దిగంగానే గట్టు మించి బయటికి రాగానే ఆ బట్టలన్నీ ఎలా తీసుకుంటున్నారో వాళ్ళ మూట వాళ్ళే. నా దగ్గర వాళ్ళు వదులుతారా నాయన? వాళ్ళ మూట వాళ్ళు చాలా భద్రంగా దాచుకుంటున్నారు, పైకి అనుకుంటున్నారు, నేను కూడా సరే అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు పాపాలు నాకు ఇవ్వటం లేదు, నేను పుచ్చుకోవటం లేదు. వాళ్ళ పాపాలు వాళ్ళే గట్టును పెట్టుకుంటున్నారు కదా. కాసి నీళ్ళు ఏమిస్తున్నారు, ఓ గంగమ్మ తల్లి ఈ అక్కడ ఆ గంగ నీళ్ళు కాసిన తీసుకుని ఒడ్డున పోస్తారు. ఈ నీళ్లు తాగి ఈ పూరి తిని ఈ గడ్డి వేసి ఆ గట్టునున్న గంగ గోవుల్లారా దాన ఫలమంతా మీరు తీసుకొని కదా, వాళ్ళు మామూలుగానే పాప ఫలమంతా మీరు తీసుకొని దాన ఫలమంతా మాకు ఇవ్వండి, పాప ఫలం మీరు తీసుకొని, ఎక్కడుంది గంగలో పాపం పెడితే కదా వాళ్ళు తీసుకోవడానికి. గంగలో పాపాలు వదిలేలే ఎవడు, ఎక్కడ పెట్టుకున్నాడు, మళ్ళీ గట్టునే తీసుకుపోతున్నాడు, వాడి బట్టలు గట్టునే పెట్టుకున్నాడు. అయితే అనుకుంటున్నాడు ఏమని, నా పాపాలన్నీ పోయి. నిజంగా వాడి పాపాలు పోతే మళ్ళీ ఎందుకురా కాశీ గంగకు పోయి మళ్ళీ మునుగుతున్నాడు. పైగా 1 గంటప్పుడు మాత్రమే ఆ పుష్కర స్నానం 1 గంటప్పుడు చేస్తేనే పాపాలు గంగమ్మ తీసుకుంటుంది. ఎందుకురా అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆ చల్లో పడి ఆ నీళ్ళల్లో మునగమని ఎవడు చెప్పాడు రా మీకు? ఎవడన్నా చెప్పాడా? వాడు చెప్తే నీ బుద్ధి ఏమైంది? నీ అంతర్యామి ఏం మాట్లాడాడు కదా, అంతర్యామి నీ చెప్పలేదా? గంగలో మునిగేటప్పుడు ఏమని చెప్పాడు? ప్రే అనవసరంగా ఫాగ్ ఉందిరా, రోగం వస్తే చస్తావురా, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాలిరా, మునగద్దు అని చెప్పాడా లేదా? వాడి మాట వినకుండా ఎందుకు మునిగావు?
పుణ్యం వస్తుందని ముడిగావా? నీకు పుణ్యం వచ్చిందా? వచ్చిన వాడిని కొన్ని చూపించమను. అందుకేరా హిందూ మతం ఇట్లా పాడైపోయింది. తెలిస్తే కదా. నీ బుద్ధితో నువ్వు ఆలోచించరా నాయన. ఎవడో చెప్పిన మాట వినవా. ఏమ్మా, నువ్వు ప్రతిరోజు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు చూస్తున్నావు కాబట్టి అదే నేను అని బాగా స్ట్రాంగ్గా వేసుకున్నావు. ఏది నేనని? నాదిని నేనంటావు. నువ్వు మాటలోనూ అదే అంటున్నావు, భావనలోనూ అదే అంటున్నావు. నీ నాదిని నేనంటున్నావు. ఎన్నిసార్లు చెప్పినా అంతకంటే చెప్పడానికి లేదు. నీ అంతర్యామి చెప్తున్నాడు, నీకు గురువు చెప్తున్నాడు, నీకు శాస్త్రము చెప్తోంది. ఎంతమంది చెప్పినా నీ బుద్ధి మాత్రం పోవటం అయితే నేనే జన్మలకిచ్చి చెప్పాను రా నీకు. ఏం చెప్పావయ్యా? తాబేలుగా ఉండి కూర్మాంగనివహ, కూర్మాంగంలాగా అంటే తాబేలు ఎలాగైతే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉండి లోపలికిన ఇంద్రియాలని, అదే ఇంజెక్షన్ లోపలికి తీసుకుంటోంది, బయటికి పెట్టదు. నువ్వు నీ అవయవాలు ఎప్పుడూ ఎక్స్పోజ్ చేసి పెడుతున్నావు. తప్పు కదా. అన్ని అవతారాల్లో పరమాత్మ అదే చెప్పాడు కదా. వరాహ అవతారంలో భూమినంతా ఇట్లా మోసాట. వాడు కూర మీద ఇంత భూమి పెట్టుకున్నట్టు మనకు కనపడుతుంది. అది పాసిబులా? మరి భూమినంతా మోసాడంటే అర్థం ఏమిటి? జగత్తునంతా దృశ్యం చేస్తే నీ చేతిలో పట్టుకోగలను అంతే. ఏమిరా దృశ్యం అంటే? మరి దృశ్యం పట్టుకోలేవా? భూమిని నిజంగా పంది కూర మీద మోస్తుందటారా? పంది ఎంత ఉంటుంది, భూమి ఎంత ఉంటుంది? ఎంత పెద్ద పంది అయితే. మరి పందే ఎందుకండి మోసింది అంటే సృష్టిలో ఇది చెడు, ఇది మంచి, ఇది ఈ అవతారం అనేది లేదురా. అన్ని రూపాలు నావే అని చెప్పడానికి నీకు అది. అట్లా డీకోడ్ చేసుకుంటుంటే మొత్తం శాస్త్రం మీకు ఇంకో రకంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అర్థమైన అర్థం తెలుసు కదా. కొత్త అర్థాలు ఎన్ని వస్తున్నాయో వినండి మీరు. అట్లా అర్థం కావాలి. అంతేగాని నాకు అన్నీ తెలుసు, అమ్మగారు ఏం చెప్తున్నారో నేను అదే చెబుతున్నానంటే కాదు. నేను చెప్పింది చెబుతున్నావేమో, నీకైతే తెలియదు. అర్థం చేసుకో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి తురియాన్ని చూడు. ఇవి పోతాయా, అందులో లయమైపోతాయా? ఆలోచించు. ఇది పోతాయా? పోవు, లయమైపోతాయి. లయమైపోతే లాభం ఏమిటి? అవి పోతే నాకు నష్టం ఏమిటి? అవి పోతే మళ్ళీ నీకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తాయి. లయం చేసుకుంటే మీకు అర్థమయ్యేది చెప్తా వినండి. నా మెళ్ళో గొలుసు ఉందర్రా, ఈ గొలుసు ఎక్కడో జారి పడిపోయిందిరా. ఇప్పుడు గొలుసు పోయింది. గొలుసు పోయింది అంటే నా దగ్గర లేదు, ఎవరి దగ్గరో ఉంది. ఎవరికి దొరకలేదండి, రోడ్డు మీద ఉంది, కానీ ఎక్కడో ఉన్నది. ఎప్పుడో ఒకప్పుడు అది నాకు దొరికితే దొరుకుతుంది, లేకపోతే ఇంకెవరికన్నా ఒక నేను వాడికి దొరుకుతుంది. ఏది? ఆ గొలుసు అంటే నామరూపాలు, దృశ్యం నాది. దృశ్యం ఏదైనా అట్లా పోతే మళ్ళీ దొరికే అవకాశం ఉంది. అందుకని దృశ్యం పోకూడదు. అందుకని దృశ్యాన్ని లయం చేయి. నా గొలుసుని నేనే కంసలవాడి దగ్గరికి వెళ్ళి బంగారంగా మార్చేసుకున్నా. బంగారంగా మార్చుకోవడం అంటే నాది నేనుగా మార్చుకోవడం, అదే ప్రవిలాపనం. ఇప్పుడు గొలుసు పోయింది, బంగారంగా ఉంది. కాబట్టి గొలుసు కాకపోతే ఈసారి గాజులు వస్తాయి నాకు. వద్దు, బంగారంగానే ఉంటుంది. ఇప్పుడు పోవడానికి, లయం చేయడానికి తేడా తెలిసింది మీకు. అర్థమైందా? రేపు క్లాసులో చెప్తాను. రేపటి ప్రశ్న ఏమిటంటే, ఉన్నది నిర్గుణ పరబ్రహ్మ అయితే
ఇందా నుంచి మనం చేసింది ఏమిటి? నాది లేనే లేదు, దృశ్యం లేనే లేదు, ఉన్నది ఒకటే ఉంది. ఆ ఒకటి నిర్గుణ పరబ్రహ్మ. గుణం వస్తే కదురా కావాలి కదా. అలా అయితే సగుణ బ్రహ్మ వాడుకలోనికి ఎందుకు వచ్చింది? నిర్గుణ బ్రహ్మమే చెప్పచ్చు కదా. సగుణ బ్రహ్మ అని మళ్ళా ఒకడిని పెట్టి, మాకు అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామిని పెట్టి మమ్మల్ని ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు వాడు. అర్థమైందా? మీరు మిస్లీడ్ అంటే తప్పెవరి మీద వేస్తున్నాడు? ఋషుల మీద వేస్తున్నాడు. వాళ్ళు కదా చెప్పారు, అయ్యా ఉన్నది నిర్గుణ బ్రహ్మమని ఇంత నొక్కి వక్కాణిస్తున్నారు. మళ్ళీ మీరే ఎందుకండి మాకు ఈ విగ్రహారాధన సగుణ బ్రహ్మ అని చెప్పారు. మీరు చెప్పబట్టి కదా మేము ఇది అగాది తెలియక అందరూ మమ్మల్ని తిడుతుంటే నోరు మూసుకొని పడి ఉండాల్సి వస్తుంది. రేపు ఆ ప్రశ్నకి జవాబు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.